హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఆలూ కుర్మా అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్, బిర్యానీ, చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టానండి. బంగాళదుంపల్ని ముందుగా ఇలాగ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాయిల్ చేసి వాటర్లో సపరేట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆలు కుర్మాకి బంగాళదుంపలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒకసారి కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. ఇలా ఆలు కుర్మాలో టమాటా వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసాక సాఫ్ట్గా మగ్గాలండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. ఇలా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడే ఫ్రెష్గా చేసి వేసాను, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. అప్పుడే మనకి బాగుంటుందండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. టమాటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే తగినంత కారం వేసానండి. ఒకసారి బాగా కలపాలండి. కలిపి 1 నిమిషం పాటు మగ్గించాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేయాలి. ఇవి ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి ఇప్పుడు తొందరగానే రెడీ అయిపోతుందండి. ఎప్పుడు ఒకేలా కర్రీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు కూడా ఉంటుందండి. అలాగే సింపుల్గా కూడా ఉంటుంది. బంగాళదుంపలు వేసాక ఒకసారి బాగా వేయించాలి. తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసానండి. తగినంత వేసుకోవాలి. గరం మసాలా పొడి వేసి మరొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించేయండి. ఇలా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఈ కర్రీ మనకి బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ కూడా. ఇప్పుడు పిల్లలకి ఆలు అంటే చాలా ఇష్టం కదండి. ఇలా ఆలుతో కుర్మా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. తర్వాత ఇందులోకి వాటర్ వేసానండి. తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ముందుగానే ఉడికించేసాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పడుతుందండి. వాటర్ వేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేయాలండి. నేనైతే మీకు కర్రీ రెడీ అయిపోయాక చూపిస్తాను. చూడండి, ఇలా వాటర్ అంతా కూడా పోయి కర్రీ దగ్గరికి వచ్చేయాలండి. ఇలా లైట్గా ఆయిల్ బయటకు వస్తే రెడీ అయిపోయినట్టు. ఇలా వాటర్ పోయి దగ్గరికి వస్తే రెడీ అయిపోయినట్టు అండి. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఆలు కుర్మా రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో అయితే కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చివరికి ఇలా దగ్గరికి రావాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.